శివాజగురవే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరము కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాము. ధనిష్ఠా నక్షత్ర 3-4 పాదములు, శతభిష నక్షత్ర 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్ర 1-2-3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారి ఆర్థిక స్థితిగతులను గమనిస్తే ఆదాయం 2 ఉంటే ఖర్చులు ఏకముగా 8 పాయింట్లుగా ఉన్నాయి. అంటే సంపాదన కంటే ఖర్చులే 4 రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల అనవసరపు వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరము మీరు ఏ చిన్న పెట్టుబడి పెట్టినా లేదా ఖర్చు చేసినా ఆచితూచి అడుగు వేయడము చాలా ముఖ్యము. అనవసరపు హంగు ఆర్భాటాలకు పోకుండా పొదుపు మంత్రము పాటించడము ఈ రాశివారికి శ్రీరామ రక్ష. రాజపూజ్యము 4, అవమానము 2. సమాజంలో మీ స్థాయి మరియు గౌరవం అనేది పెరుగుతాయి. మీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది. అవమానాలకు సంబంధించిన పాయింట్లు తక్కువగా ఉండడం వల్ల శత్రువుల మీద విజయం సాధిస్తారు. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మీ వ్యక్తిత్వము మరియు తెలివితేటలతో వాటిని అధిగమించి గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో గ్రహాల కదలికలు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యముగా గురుగ్రహము జూన్ నెల నుండి 6వ స్థానంలో సంచరించడం వల్ల ఆరోగ్య విషయంలో మరియు శత్రువుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇక శని 2వ స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారు ప్రస్తుతము ఏలినాటి శని అంత్యభాగంలో ఉన్నారని గుర్తించాలి. ఇది ధన వ్యయాన్ని, కుటుంబంలో చిన్నపాటి ఒత్తిళ్లను సూచిస్తోంది. అలాగే రాహుకేతువుల ప్రభావం చూస్తే డిసెంబర్ వరకు రాహువు జన్మరాశిలోను, కేతువు 7వ స్థానంలోనూ ఉంటారు. దీనివల్ల మానసిక ఆందోళనలు, మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉండే అవకాశము ఉంది. ఈ గ్రహాల స్థితిని బట్టి చూస్తే ఈ సంవత్సరము మీరు మొండితనానికి పోకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడము ఎంతో అవసరము. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. అయితే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి రాజకీయ ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యముగా మొదటి 6 నెలలు ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ నుండి మార్చ్ మధ్యకాలము మీకు అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరము వ్యాపారంలో మార్పులు వస్తాయి. ప్రయత్నాలు ఫలించినప్పటికీ రుణ బాధలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అప్పులకు దూరంగా ఉండడము మంచిది. మహిళలకు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు కొంత వ్యతిరేక ఫలితాలు ఉండవచ్చు. వివాదాలకు దూరముగా ఉండి ప్రశాంతముగా నిర్ణయాలు తీసుకోవాలి. డిసెంబర్ నుండి మార్చి వరకు గల కాలము అనుకూలంగా ఉంటుంది. రైతులకు సినీ మరియు మీడియా రంగం వారికి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండకపోవచ్చు. ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. మొత్తం మీద ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారు మాటను అదుపులో ఉంచుకోవాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి. సహనంతో వ్యవహరిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. మరింత శుభ ఫలితాల కోసము శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి బయలు వీరభద్రస్వామిని దర్శనము చేయండి. శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించండి. నిత్యము కూడా దక్షిణామూర్తిని పూజించండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. మరిన్ని రాశి ఫలితాల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.